ఓకే గురుగారు. అలా అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజయోగంలో ఇప్పుడు 2028 అన్నారు. 2028లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ బాగుంటుందా? 2034లో అయితే కరెక్ట్ ఉంటుందా? అంటే ఇక్కడ 2000 అంటే మీరు ఇంకొక హార్డ్లీ నెక్స్ట్ ఇయర్కి చూసేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క రాజకీయపరమైన అడుగులు ఏ విధంగా ఉంటాయి, ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఇవన్నీ మీరు ఇంకొక 6 months to 1 yearలో మొత్తం చూసేస్తారు. ఏం అనుమానం లేదు. టేక్ దిస్ పాయింట్ వెరీ సీరియస్లీ. ఓకే, 2028 ఇంకా వయసు అవ్వలేదు, 34కు వస్తాడు. దయచేసి ఇలాంటి అపోహల్లో ఉండకండి. ఓకే, రేపు రానున్న 1 year టైంలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రాభవం తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. ఆల్రెడీ చాలామందికి తెలుసు, అంటే కొంత తెలుసు కొంత తెలియదు, కానీ కొంతమందికి అంతా తెలుసు. అంతర్లీనంగా బ్యాక్ స్క్రీన్లో ఏం జరుగుతున్నాయి, ఎవరిని కలుస్తున్నారు, ఏ రకంగా ఉంటున్నారు అనే విధంగా ఉంటుంది. నందమూరి వంశం ఏదైతే ఉందో ఆ వంశానికి నందమూరి బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆరే, ఇంకొకడు లేడు, రాడు, రాబోడు, ఉండడు. ఓకే గురుగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పర చాణక్యులు. నాడు హరికృష్ణతో కొట్లాడుకున్నా కూడా మళ్ళీ కలుపుకున్నారు. పురంధరేశ్వరి గారి ఫ్యామిలీతో కొట్లాడుకున్నా కానీ మళ్ళీ కలుపుకున్నారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ కలుపుకోరన్న గ్యారంటీ ఏమన్నా? నేను ఒక్క మాట చెప్పనా, అక్కడ రాజకీయపరమైన కాంక్ష ఉండొచ్చు, పదవీ కాంక్ష ఉండొచ్చు. పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ అంటావేంటయ్యా? రాహుల్ గాంధీనే వాటేసుకుంటే తెలంగాణలో ఓకే, తన ప్రాభవం కోసం, తన ప్రభుత్వం కోసం, తను పదవిలో రావటం కోసం కాంగ్రెస్ని దుయ్యబట్టి పరమనీచంగా మాట్లాడి, మీరు అసలు ఎంత మీరు గతంలోకి వెళ్ళి చూడండి. అటువంటి రాహుల్ గాంధీనే వాటేసుకొని తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళి ప్రభుత్వం కోసం పాకులాడిన వివరాలు లేవా మీకు? అలాగే గతంలో నరేంద్ర మోడీ గారిని, బీజేపీ పార్టీని విజయవాడ నడిబొడ్డున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మొత్తం అందరూ దుయ్యబట్టి దుమ్మెత్తిపోసి నోటికొచ్చినట్టు మాట్లాడిన వీళ్ళు ఆ రోజు ఆనాడే చెప్పా, ఇవాళ తిట్టిన నోళ్ళు రేపు భుజాన పల్లకి మోస్తాయి, చూస్తూ ఉండండి. ఇది శాశ్వతం కాదు, నరేంద్ర మోడీని నెత్తిన పెట్టుకుని మోస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని. ఏం జరుగుతోంది ఇవాళ? పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం నాయకులు. లోకేష్ మాట్లాడలేదా? చంద్రబాబు మాట్లాడలేదా? ఇవాళ మాట్లాడుతున్న వీళ్ళే రేపు పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకొని అన్నయ్య తమ్ముడు అంటూ కలిసిపోయి వీళ్ళు కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఎందుకని అక్కడ జగన్కి యోగం లేదు, ఉండదు. వీళ్ళందరూ కలిసి తీరుతారు, తాను ఒంటరి వాడవుతాడు, ఓడిపోతాడు వీళ్ళ చాణుక్యతతో అని చెప్పా. మీకు కావాలంటే మాంజమాల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. అవును. కాబట్టి ఇవాళ పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ అంటున్నావు, రాహుల్ గాంధీని వాటేసుకున్నప్పుడు నువ్వు మా మామగారి మనబడివే, కమాన్ ఐ లవ్ యూ అని ఎందుకు అనకూడదు? అవును, అనొచ్చుగా, అనొచ్చు కదా. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రేపు పవన్ కళ్యాణ్ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? నందమూరి వంశంలో నందమూరి బాలకృష్ణ తర్వాత ఎవరన్నా ఆ చరిష్మా ఉందా? ఎవరికన్నా? ఎవరికి లేదు. నేను 20 ఏళ్ల క్రితం చెప్పా, రీసెంట్గా 1 year బ్యాక్ కూడా చెప్పా, నందమూరి బాలకృష్ణ తర్వాత అతని పుత్రునికి కూడా యోగం లేదు. బాలకృష్ణ పుత్రునికి కూడా బాలకృష్ణకున్న ఆ చరిష్మాలో, ఆ నటనలో, ఆ పటిమలో, ఆ యోగంలో, ఆ కీర్తి ప్రతిష్టల్లో 1% కూడా ఉండదు అని చెప్పా. ఉందా? 50 ఏళ్ళు వచ్చినా ఇవాళ హీరోగా చేసి తనేంటో ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పటికీ కాలేకపోయాడు. ఉండదు నాన్న, లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనే మనిషి ఇక్కడ రాజకీయ ఆరంగేట్రం అయిపోయింది, రాష్ట్ర పర్యటనలు అయిపోయినాయి, సభా వేదికల మీద మాట్లాడటము అయిపోయింది. తాత పోలికలని, తాత విధానాల్ని, తాత మాటల్ని పునికి పుచ్చుకొని తన శస్త్రాస్త్రాలుగా అందరికీ తనకున్న బలమేమిటో చూపించడము అయిపోయింది. ఆనాడు యువకుడిగా అందరి ముందుకు వచ్చాడు. ఈనాడు చాలా చక్కని మేధావిలా తన పని మొదలుపెట్టాడు. ఆ పనికి
ఇవాళ మీరేదో అంటున్నారు సమ్ ఊరు వాడ సంథింగ్ ఏదో వచ్చింది, అది అన్నీ చూడండి, అవన్నీ ట్రయల్సే. ట్రయల్స్ ప్రతి అట్టడుగు స్థాయి నుంచి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే కిలో బియ్యం 2 రూపాయలు అనే నినాదంతో ప్రతి గ్రామం నుంచి వచ్చారో ఇవాళ దాన్ని ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఓకే, వైఎస్ఆర్ పథకాలకి పేర్లు మార్చి ఇప్పుడు మనం వాడుకోవట్లా ఆంధ్రాలో వాడుకుంటున్నాం. అలాగే తాతగారి యొక్క విధానాల్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొంత మెరుగులు దిద్ది తిరిగి ఆ విధానాలనే అందరికీ పరిచయం చేసి మళ్ళీ ముందుకొచ్చి తానేమిటో నిరూపించి తాను నిలబడి చూపించాలి